మీ అందరికీ నమస్కారం. ఫిజికల్ సైన్స్లో కెమిస్ట్రీకి సంబంధించినటువంటి అంశాల గురించి మనం చూడబోతున్నాము. అందులో మొదటగా పదార్థం యొక్క స్థితులు మరియు వాయు నియమాల గురించి చర్చించబోతున్నాము. కాబట్టి డియర్ ఫ్రెండ్స్, ఫస్ట్ ఒక్కసారి మీరు గమనించండి, పదార్థము అంటే ఏంటి, దానికి ఎన్ని రకాల స్థితులు ఉన్నవి, దానితో పాటుగా పదార్థముకి స్థితికి సంబంధించినటువంటి వాయు నియమాల గురించి 5 రకాల వాయు నియమాల గురించి మనం చర్చించబోతున్నాము. అయితే ఫస్ట్ మీ అందరికీ తెలుసు, గతంలో మనం చాలా సందర్భాల్లో చర్చించుకున్నాము, ఏదైనా కొంత స్థలాన్ని ఆక్రమించి కొంత భారాన్ని కనుక కలిగి ఉన్నట్లయితే దాన్ని పదార్థము అంటారని. ఈ పదార్థము లోపల ఉండబడే అణువుల యొక్క మధ్య దూరాన్ని లేదా పరమాణువుల మధ్య దూరాన్ని ఆధారంగా చేసుకొని ముఖ్యంగా 3 స్థితులుగా విభజించడం జరిగినది. మీ అందరికీ తెలుసు, ఘన, ద్రవ, వాయు స్థితి. అయితే ఈ వాయు స్థితికి సంబంధించినటువంటి వాయు నియమాల గురించి 5 వాయు నియమాల గురించి, ముఖ్యమైనటువంటి 5 వాయు నియమాల గురించి, బాయిల్ నియమము, చార్లెస్ నియమము, అవగాడ్రో నియమము మరియు డాల్టన్ పాక్షిక పీడనాల నియమము, దాంతోపాటుగా గ్రహం వాయు వ్యాప నియమాల గురించి కూడా మనము ఈ యూనిట్ లోపల చర్చించబోతున్నాము. కాబట్టి డియర్ ఫ్రెండ్స్, ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. దీంట్లో మొదటగా పదార్థము 3 స్థితులను కలిగి ఉంటున్నట్టుగాను, మొదటిది ఘనస్థితి, రెండవది ద్రవస్థితి, మూడవది వాయుస్థితి. ఘన పదార్థాలకు నిర్దిష్టమైనటువంటి ఆకారము, నిర్దిష్టమైనటువంటి ఘన పరిమాణము ఉంటాయి అన్నటువంటి విషయము ఘన పదార్థాన్ని చూడగానే మనకు అర్థమైపోతుంది. అదేవిధంగా ద్రవ పదార్థాలకు నిర్దిష్టమైనటువంటి ఆకృతి అనేది ఉండదు. ఏ పాత్రలో ఉంటే ఆ పాత్ర యొక్క ఆకారాన్నే పొందుతాయి. నిర్దిష్టమైనటువంటి ఘన పరిమాణాన్ని మాత్రము ఆక్రమిస్తూ ఉంటాయి. గమనించండి, ద్రవ పదార్థానికి ఒక నిర్ణీతమైన ఆకారం ఉండదు. ఏ పాత్ర లోపల ద్రవ పదార్థాన్ని పోస్తే ఆ పాత్ర యొక్క ఆకారాన్ని వస్తుంది. ఉదాహరణకు మీరు కానికల్ ఫ్లాస్క్ లోపల వాటర్ పోయండి, కానికల్ ఫ్లాస్క్ లాంటి ఆకృతి వస్తుంది వాటర్కు. అదేవిధంగా ఒక బీకర్ లోపల పోస్తే బీకర్ లాగా, అంటే ఏ పాత్రలో పోస్తే ఆ పాత్ర యొక్క ఆకృతిని పొందుతూ ఉంటున్నాయి, కానీ నిర్దిష్టమైనటువంటి ఘన పరిమాణాన్ని కూడా కలిగి ఉంటున్నట్టుగా మీకు అర్థమవుతున్నదే. దీంట్లో దరిదాపుగా ఈ పదార్థము స్థితి మరియు వాయు నియమాలకు సంబంధించినటువంటి చాలా అంశాలు మనకు తెలిసినటువంటివే. అయినప్పటికీ కూడా మనకు హై స్కూల్ లెవెల్లో ఇచ్చినటువంటి ఈ పదార్థ స్థితికి సంబంధించినటువంటి కొన్ని అంశాలను, అదేవిధంగా ఇంటర్మీడియట్ స్థాయి లోపల ఉండబడినటువంటి ఈ వాయు నియమాలను, ఈ రెండింటిని కూడా జోడించి మీకు ఆ వివరణ ఇవ్వడం జరుగుతున్నది. కాబట్టి ఫ్రెండ్స్, మీరు ఒకసారి గమనించండి, వాయువులకు నిర్దిష్టమైనటువంటి ఆకృతి అనేది ఉండదండి. మీ అందరికీ తెలుసు. మాపనము చేయటానికి వీలైనటువంటి ధర్మాలు మాత్రం 4 ఉన్నవి. మాపనము అంటే కొలవటానికి. ఉదాహరణకు నంబర్ 1 ఘన పరిమాణము, వాల్యూమ్. నంబర్ 2 పీడనము, ప్రెషర్. నంబర్ 3 ద్రవ్యరాశి, మాస్. నంబర్ 4 ఉష్ణోగ్రత, టెంపరేచర్. ఈ 4 ముఖ్యమైనటువంటి ధర్మాలండి. ఇవి కొలవటానికి ఉపయోగపడే ధర్మాలు. అందులో చూడండి, ఒక పదార్థము ఆక్రమించి స్థలాన్ని ఘన పరిమాణము అంటారు. ఘన పరిమాణాన్ని మిల్లీలీటర్లలో లేదా లీటర్లలో కొలుస్తారు. ఆ విషయం మీకు తెలిసిందే. ఘన పరిమాణాన్ని మిల్లీలీటర్లలో లేదా లీటర్లలో కొలుస్తారు. మీ అందరికీ తెలుసు, ఎస్టీపీ వద్ద 1 మోలు వాయువు 22.4 లీటర్ల ఘన పరిమాణాన్ని కలిగి ఉంటుంది. తర్వాత గమనించండి, ప్రమాణ తలంపై కలగచేసే ఒత్తిడిని ఏమంటారు అంటే పీడనము అంటారు. మనకి 4 కొలవదగినటువంటి ధర్మాల్లో ప్రమాణ తలముపై వాయువు కలగచేసే ఒత్తిడినే పీడనము అంటారు. దీన్ని పి అనే అక్షరంతో చూపిస్తారు, ఎందుకంటే ప్రెషర్ అంటారు. కాబట్టి పీడనానికి ప్రమాణాలు అట్మాస్ఫియర్లు. 1 అట్మాస్ఫియర్ ఈజ్ ఈక్వల్ 76 సెంటీమీటర్స్ హెచ్జీ లేదా 760 మిల్లీమీటర్స్ హెచ్జీ. అంటే పాదరసం సహాయంతో మనం తెలియజేస్తాం, కాబట్టి దాని పక్కన హెచ్జీని మనం తెలియజేస్తాం. 1 అట్మాస్ఫియర్ పీడనానికి యొక్క ప్రమాణాలు గుర్తుంచుకోండి. అట్మాస్ఫియర్లో ఇది ఇంపార్టెంట్ పాయింట్. 1 అట్మాస్ఫియర్ ఈజ్ ఈక్వల్ 1.013 × 10⁶ డైన్స్ పర్ సెంటీమీటర్ స్క్వేర్. సిజిఎస్ మెథడ్ లోపల దీని యొక్క వాల్యూ ఈ విధంగా ఉంటుంది. అదేవిధంగా ఎంకేఎస్ మెథడ్లో కనుక చూసినట్లయితే చూడండి, 1
atmosphere is equal 1.013 into 10 to the power of 5 న్యూటన్ ఫర్ మీటర్ స్క్వేర్ ఎంకేఎస్ మెథడ్లో. అదే 1 అట్మాస్ఫియర్ ఈజ్ ఈక్వల్ 1 టార్కు సమానం అండి. 1 అట్మాస్ఫియర్ ఈజ్ ఈక్వల్ 1 టార్కు సమానము అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇది అదేవిధంగా ఒక పదార్థం యొక్క ద్రవ్య పరిమాణాన్ని ద్రవ్యరాశి అంటారండి. గమనించండి, ఒక పదార్థం యొక్క ద్రవ్య పరిమాణాన్ని ద్రవ్యరాశి అంటారు. ద్రవ్యరాశిను గ్రాములు లేదా కిలోగ్రాములలో కొలుస్తారు. మీది ఏదైనా ఒక పదార్థం యొక్క ద్రవ్యరాశి కొలవాలంటే గ్రాములు లేదా కిలోగ్రాములలో కొలుస్తాం. ఎక్కువ భారం అయితే కిలోగ్రాములు, తక్కువ భారం అయితే గ్రాములలో కొలుస్తారు. బంగారం జనరల్గా గ్రాములలో కొలుస్తారు. అదే వేరే ఇనుము లాంటిదైతే కిలోగ్రాములలో కొలుస్తారు. మీ అందరికీ తెలిసిందే. ఒక పదార్థం యొక్క ఉష్ణ తీవ్రతనే ఉష్ణోగ్రత అంటారు. చూడండి, చాలా ముఖ్యమైనటువంటి పదాలు, చిన్న పదాలైనా జాగ్రత్తగా గమనించండి. ఒక పదార్థం యొక్క ఉష్ణ తీవ్రతనే ఉష్ణోగ్రత అంటారు. ఉష్ణోగ్రత యొక్క ప్రమాణాలు డిగ్రీ సెల్సియస్లు లేదా డిగ్రీ కెల్విన్లు. చాలా గమనించాల్సినటువంటి పాయింట్ ఇది. ఉష్ణోగ్రత యొక్క ప్రమాణాలు డిగ్రీ సెల్సియస్లు లేదా డిగ్రీ కెల్విన్లలో తెలియచేస్తారు. చూడండి, డిగ్రీ సెంటిగ్రేడ్ను కెల్విన్ లోపలికి మార్చాలంటే దానికి 273ను కలిపినట్లయితే మనకు వచ్చేస్తుందని. ఉదాహరణకు 0 డిగ్రీ సెంటిగ్రేడ్ కావాలంటే 0 + 273 కెల్విన్ సమానం. 10 డిగ్రీ సెంటిగ్రేడ్ కెల్విన్లలో ఎంత అంటే 10 + 283 కెల్విన్స్. ఆ విధంగా మనము డిగ్రీ సెంటిగ్రేడ్లలో ఇస్తే కెల్విన్లలో, కెల్విన్లలో ఇస్తే డిగ్రీ సెంటిగ్రేడ్లలో అంటే -273 కనుక చేసినట్లయితే అప్పుడు డిగ్రీ సెంటిగ్రేడ్లలో మనము దాని విలువలను పొందుతూ ఉంటాము. ఫ్రెండ్స్, మీరు గమనించండి, వాయువుల యొక్క ధర్మాలను మనము గమనించినట్లయితే ప్రతి వాయువు, ఏ వాయువైనా తీసుకోండి, అది సూక్ష్మమైనటువంటి కణాలను కలిగి ఉంటుంది. ఇలా గుప్పిట్లో పులికి ఒక వాయువుని తీసుకొని దాన్ని పరిశీలన చేస్తే అతి సూక్ష్మమైన కణాలను కలిగి ఉంటుంది. ఆ కణాలనే మనము అణువులుగా పిలుస్తాము. ప్రతి వాయువు సూక్ష్మాతి సూక్ష్మమైన కణాలను కలిగి ఉంటుంది. వాటిని అణువులు అంటారు అన్నటువంటి విషయం తెలుసు. వాయువుల యొక్క ధర్మాలను కనుక గమనించినట్లయితే వాయువు యొక్క అణువుల మధ్య దూరము మరియు ఘన పదార్థాల మరియు ద్రవ పదార్థాల అణువుల మధ్య దూరం కంటే ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకు వాయువుని తీసుకోండి. ఒక వాయువులో అణువుకు మధ్యన దూరం ఇంత ఉంటే ద్రవ పదార్థాల్లో ఇంత దగ్గరలో ఉంటాయండి. అంటే అణువుకు మధ్య దూరం అనేది తక్కువగా ఉంటుంది ద్రవ పదార్థాలు. అదే ఘన పదార్థాలను అయితే ఒక అణువుపై ఇంకొకటి జోడించబడి దగ్గరగా పేర్చబడి ఉంటాయి అన్నటువంటి విషయాన్ని మనము 6th 7th క్లాసులలో మనం చూసాము. అదేవిధంగా వాయువు యొక్క అణువుల మధ్యన ఉండబడే ఆకర్షణ లేదా వికర్షణ బలాలు అత్యల్పంగా ఉంటాయి. అది ఆకర్షణ కావచ్చు లేదా వికర్షణ కావచ్చు, ఏదైనా కూడా ఆ బలాలు అనేది చాలా స్వల్పంగా అత్యల్పంగా ఉంటాయి. అందువలన దాదాపు గణనలోనికి రానంత తక్కువగా ఉంటాయి. లెక్కించలేనంత తక్కువ పరిమాణంలో ఈ ఆకర్షణ వికర్షణ బలాలు ఉంటాయి అన్న విషయం మీ అందరికీ తెలిసిందే. తర్వాత వాయువులలోని అణువులు వివిధ దిశలలో రుజుమార్గములో ప్రయాణిస్తుంటాయి. రుజుమార్గము లోపల వాయువు లోపల ఉండబడినటువంటి అణువులు ఈ విధంగా ప్రయాణిస్తూ ఉంటున్నప్పుడు రుజుమార్గంలో అవి పరస్పరం ఒకదానితో ఇంకొకటి ఢీకుంటాయి. ఈ ఢీకునే ప్రక్రియను తాడనము అంటారు. ఒక అణువు ఈ విధంగా రుజుమార్గంలో ప్రయాణం చేస్తే ఇంకొక అణువు ఈ విధంగా రుజుమార్గంలో ప్రయాణం చేసినప్పుడు ఒకదానితో ఇంకొకటి తాకుతూ ఉంటాయి, ఢీకుంటాయి. ఈ ఢీకొనటాన్నే తాడనము అంటారు. వాయువు అణువుల యొక్క సాంద్రత చాలా తక్కువగా ఉండటం చేత వాయువుల యొక్క భారము కూడా చాలా తక్కువగా ఉంటుంది అన్నటువంటి విషయం మీ అందరికీ తెలుసు. ఫ్రెండ్స్, గమనించండి, ప్రతి పాయింట్ను మీరు పరిశీలనాత్మకంగా గమనించండి. వాయువులు బరువును కలిగి ఉంటాయి, కానీ ద్రవ పదార్థాలతో ఘన పదార్థాలతో పోల్చినప్పుడు తక్కువగా కలిగి ఉంటాయి. చూడండి, వాయువు ఖాళీ స్థలాన్ని ఆక్రమిస్తుంది. ఎక్కడైతే ఖాళీ స్థలం ఉంటుందో అక్కడికి ఆ వాయువు అనేది ఆక్రమిస్తూ ఉంటుంది. అదేవిధంగా వాయువు పీడనాన్ని కూడా కలగచేస్తుంది అన్నటువంటి విషయం మీ అందరికీ తెలుసు. అంటే వాయువు పాత్ర గోడలపై కలగజేసే ఒత్తిడినే పీడనము అంటారు. కాబట్టి ప్రతి వాయువు కూడా ఒక నిర్దిష్టమైనటువంటి పీడనాన్ని కలగచేస్తుంది. వాయువును
ఏదైనా పాత్రలో నింపినట్లయితే ఆ పాత్ర యొక్క స్వరూపాన్ని పొందుతుంది. మీరు సేమ్ ఉదాహరణకు ఒక బెలూన్ లోపలికి గాలిని కనుక ఊదితే మనము ఏ రకమైనటువంటి బెలూన్ యొక్క ఆకృతి ఉంటే ఆ రకమైనటువంటి ఆకృతి లోపల వాయువు పొందటం జరుగుతుంది. కాబట్టి వాయువులు కూడా మనము తీసుకున్నటువంటి పాత్ర లేదా ఆ కంటెంట్ బట్టి దాని యొక్క ఆకృతి అనేది పొందుతూ ఉంటుంది. తర్వాత ఇక్కడ 2 లేక 3 ముఖ్యమైన పాయింట్స్ ఉన్నాయండి. భారమితి, మానోమీటర్, ఈ 2 కూడా పీడనాన్ని కొలిచే పరికరాలే. కానీ భారమితి ఎప్పుడు దేన్ని కొలవటానికి ఉపయోగిస్తారు, అట్లాగనే మానోమీటర్ను దేన్ని కొలవటానికి ఉపయోగిస్తారో మనము తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఫ్రెండ్స్, మీరు గమనిస్తున్నారనుకుంటాను, పీడనాన్ని, వాతావరణ పీడనాన్ని మాపనము చేయటానికి ఉపయోగించే పరికరాన్ని బారోమీటర్ లేదా భారమితి అంటారు. బారోమీటర్ అనేది ఇంగ్లీష్ వర్డ్, భారమితి తెలుగు పదం అండి. భారమితి సహాయంతోనే వాతావరణము లోపల వాయువులన్నీ కలుగజేసే ఒక నిర్దిష్టమైనటువంటి పీడనం ఉంటుంది. దాని యొక్క పీడనాన్ని మనం కొలవటానికి ఉపయోగిస్తాం. అయితే సముద్ర మట్టము నుండి ఫ్రెండ్స్ గమనించండి, పైకి పోతున్న కొలది పీడనము తగ్గుతూ వస్తుంది. సముద్ర మట్టం నుండి లోపలికి వెళుతున్న కొలది పీడనము పెరుగుతుంది అనే విషయాన్ని మనం ఇప్పుడే చూసాము. వాయువుల యొక్క పీడనాన్ని కొలవడానికి మానోమీటర్ అనే సాధనాన్ని ఉపయోగిస్తారండి. మానోమీటర్ అంటే ఇండివిజువల్ ప్రెషర్. ఒక వాయువు యొక్క నిర్దిష్టమైనటువంటి ఒక వాయువు యొక్క పీడనాన్ని కొలవాలి అంటే మనం మానోమీటర్ అనే ఒక ప్రత్యేకమైనటువంటి ఒక మానోమీటర్ ద్వారా ఒక వ్యక్తిగత వాయువు యొక్క పీడనాన్ని కొలవడానికి ఉపయోగిస్తారు. అదే భారమితి అయితే వాతావరణము లోపల ఉండబడినటువంటి వాయువు యొక్క మొత్తం పీడనాన్ని కొలవడానికి ఉపయోగిస్తారు. దిస్ ఈజ్ ద ఫండమెంటల్ డిఫరెన్స్ అన్నట్టు. మానోమీటర్కు బారోమీటర్కు మధ్య ఈ రెండింటి మధ్యన వ్యత్యాసం ఏంటంటే, భారమితి అనేదేమో వాతావరణ పీడనాన్ని తెలియజేస్తే మానోమీటర్ అనేదేమో ఏదైనా ఒక వ్యక్తిగత వాయువు యొక్క పీడనాన్ని తెలియజేయడానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా పీడనాన్ని పెంచి ఘనపరిమాణాన్ని తగ్గించే విధానాన్ని సంపీడ్యత అంటారు. చూడండి, ఇప్పుడు ఉదాహరణకు ఒక పాత్రలో ఇంతవరకు వాయువు ఉన్నది అనుకుందాము. దానిపైన పీడనము పెంచాము. పీడనము పెంచినప్పుడు పిస్టన్ సాయంతో నెట్టినప్పుడు ఆ అణువులన్నీ దగ్గరికి వస్తాయండి. అంటే అణువులన్నీ దగ్గరికి రావటం వల్ల ఏమైపోతుందంటే ఘనపరిమాణం తగ్గి దాని యొక్క యాక్చువల్గా ఘనపరిమాణం తగ్గిపోతుంది. అంటే పీడనము పెంచినప్పుడు దీన్ని ఏమంటారంటే సంపీడ్యత అంటారు. ఈ సంపీడ్యత అనే ధర్మము దేనికి ఉంటుంది అంటే ముఖ్యంగా వాయువులకు ఉంటుంది అన్నటువంటి విషయం మీకు తెలుసు. అదేవిధంగా వాయువులు వ్యాపనం చెందే గుణాన్ని కలిగి ఉంటాయి. వాయువులు వ్యాపనం చెందే గుణాన్ని కలిగి ఉంటాయి. అంటే ఒక వాయువును ఒక దగ్గర కనుక మనము ఒక కంటైనర్లో ఉంచి ఓపెన్ చేసినట్లయితే వెంటనే ఆ రూమ్ మొత్తం కూడా వ్యాపించబడుతున్నది. దానికి బట్టి మనకేమర్థమవుతుంది అంటే వాయువులు వ్యాపనం చెందుతున్నాయి అన్నటువంటి విషయాన్ని మనకు అర్థమవుతున్నది. మీరు ఉదాహరణకు జామ తోట దగ్గరికి పోండి, జామ పూల వాసన కనుక దాని సమీపం లోపల ఉన్నట్లయితే వాయువులు వ్యాపనం చెందుతాయి అన్నటువంటి గుణాన్ని మనకు తెలిసిపోతుంది. ఒక చక్కటి సువాసన మనకు వెదజల్లబడుతుంటుంది. దాన్ని బట్టి వాయువులు వ్యాపనం చెందుతున్నాయి అన్నటువంటి విషయం మనకు అర్థమైపోతుంది. అదేవిధంగా వాయు నియమాలను కనుక చూసినట్లయితే మీ అందరికీ తెలుసు, మనం ముందుగానే చూసాము. ముఖ్యంగా 5 రకాల వాయు నియమాలు ఉన్నాయి. అందులో వాయు ధర్మాల్లో ముఖ్యమైనటువంటివి ద్రవ్యరాశి, ఘన పరిమాణము, పీడనము, ఉష్ణోగ్రతల మధ్య పరస్పర సంబంధాలను తెలియచేసే నియమాలనే వాయు నియమాలు అంటారండి. ఈ ముఖ్యమైనటువంటి ద్రవ్యరాశి, ఘన పరిమాణము, పీడనము, ఉష్ణోగ్రతలు, ఈ 4 మధ్య గల సంబంధాల గురించి చెప్పే నియమాలను వాయు నియమాలు అంటారు. అందులో మొదటిది బాయిల్ నియమాన్ని కనుక తీసుకున్నట్లయితే మనము స్థిరమైనటువంటి ఉష్ణోగ్రత వద్ద నియమిత ద్రవ్యరాశి కలిగినటువంటి వాయువు యొక్క ఘన పరిమాణము దాని పీడనానికి విలోమానుపాతంలో ఉంటుంది అన్నటువంటి విషయం మీకు తెలుసు. మీకు గతంలోనే చూసాము. ఇది ఒక పాత్రను అనుకుంటే ఈ పాత్ర లోపల సుమారుకు 2 లీటర్ల వాయువు ఉన్నది అనుకుందాం. దానిపైన పిస్టన్ను పెట్టండి, పీడనాన్ని కలిగించండి. పీడనాన్ని కనుక కలిగించినట్లయితే నెట్టుతో వస్తున్నట్లయితే అణువులు దగ్గరికి చేరి ఘన పరిమాణం తగ్గుతుంది. అంటే పీడనము పెరిగినప్పుడు ఘన పరిమాణము తగ్గుతుంది అని తెలియచేసే నియమమే బాయిల్ నియమము. గణితాత్మకంగా V ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1/Pగా రాస్తుంటుంటాము. అంటే పీడనము పెరిగితే ఘన పరిమాణం తగ్గుతుందని ప్రపోర్షనాలిటీ తీసివేస్తే PV = మనము Kగా రాస్తుంటాము. దెన్ దాన్ని
రెండు వాయువులకు అనువర్తింప చేసినప్పుడు P1V1 P2V2. ఇందులో ఏవైనా 3 విషయాలు కనుక తెలిసినట్లయితే 4వ దాన్ని మనం సులభంగా కనుక్కోవచ్చును అన్నటువంటి విషయం మీకు తెలుసు. దీన్ని బాయిల్ నియమము అంటారు అన్నటువంటి విషయం మీకు తెలిసిందే. తర్వాత చార్లెస్ నియమము, సింపుల్గా చార్లెస్ నియమాన్ని మీకు ఒక సందర్భంలో చెప్పాను. వీటి అనేది కనుక గుర్తుంచుకున్నట్లయితే V డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు T. VT అనేది 2 ఇటు మధ్యన సంబంధం చెప్తే మూడవది ఏంటంటే పీడనము. ఇక్కడ స్థిరమైనటువంటి పీడనము వద్ద ఉష్ణోగ్రత పెరుగుతున్నట్లయితే వాయువు యొక్క ఘన పరిమాణము పెరుగుతుందని తెలియచేసే నియమాన్ని చార్లెస్ నియమము అంటారు. ఇవి మనం చిన్న తరగతులలోనే స్పష్టంగా చదవటం జరిగింది. స్థిర పీడనము వద్ద నియమిత ద్రవ్యరాశి కలిగిన వాయువు యొక్క ఘనపరిమాణము ఉష్ణోగ్రతకు అనులోమానుపాతంలో ఉంటుంది అనేది. ఈ పెరుగుదల ఉష్ణోగ్రత ప్రతి డిగ్రీ సెంటీగ్రేడ్ పెరుగుదలకు చూడండి 0 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద ఘనపరిమాణంలో 1/273 వంతు పెరుగుతూ ఉంటుంది అన్నటువంటి విషయం అందరికీ తెలుసు. ఇప్పుడు చూడండి, V డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు T, దాని పక్కన P అనే అక్షరం లేదు. P అనేది స్థిరం అన్నట్టు. స్థిరమైన పీడనం వద్ద ఉష్ణోగ్రత పెరుగుతూ ఉంటుంటే ఘనపరిమాణం కూడా పెరుగుతున్నది అన్నటువంటి విషయం. అంటే V డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు T అంటే ఘనపరిమాణానికి ఉష్ణోగ్రతకు అనులోమానుపాత సంబంధం ఉంటుందని. అప్పుడు V KT అవుతుంది, K V/T అవుతుంది. దెన్ రెండు వాయువులకు అప్లై చేస్తే V1/T1 V2/T2గా మనము రాసుకోవచ్చు. దీన్ని ఆధారంగా చేసుకొని దాన్ని క్రాస్ మల్టిప్లికేషన్ కనుక చేసినట్లయితే ఏవైనా 3 విషయాలు కనుక తెలిసినట్లయితే 4వ విషయాన్ని మనం స్పష్టంగా కనుక్కోవటానికి అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, మీరు గమనిస్తూనే ఉన్నారు, వాయు నియమాల గురించి మనం చూస్తున్నాము. అందులో భాగంగా గ్రహం వాయు వ్యాప నియమము చాలా సులభంగా ఉండే నియమాలు ఇవి. స్పష్టంగా అతి తొందరలో అర్థం కావడానికి అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, మీరు గమనిస్తుండండి, స్థిర ఉష్ణోగ్రత పీడనముల వద్ద వాయువుల యొక్క వ్యాపన వేగము అనేది వాటి సాంద్రతలకు, బాష్ప సాంద్రతలకు, అణుభారాల యొక్క వర్గమూలానికి విలోమానుపాతంలో ఉంటుంది అని తెలియచేసే నియమాన్నే గ్రహము వాయు వ్యాపన నియమం అంటారండి. మరొకసారి గమనించండి, స్థిర ఉష్ణోగ్రత పీడనముల వద్ద వాయువుల యొక్క వ్యాపన వేగము అనేది వాటి సాంద్రత, బాష్ప సాంద్రత, అణుభారముల యొక్క వర్గమూలానికి విలోమానుపాతంలో ఉంటుంది అని తెలియచేసే నియమాన్నే గ్రహము వాయు వ్యాపన నియమము అంటారు. రెండు వాయువులు కనుక అప్లై చేసినప్పుడు R1/R2 √D2/D1 √M2/M1 √VD2/VD1. అంటే D అనేది ఏమో డెన్సిటీ, M అనేది ఏమో మాలిక్యులర్ వెయిట్ తెలియజేస్తుంది, VD అనేది ఏమో వేపర్ డెన్సిటీ బాష్ప సాంద్రత తెలియజేస్తుంది. అదేవిధంగా ఘన పరిమాణానికి చూడండి కాలానికి మధ్యన సంబంధం కూడా తెలియజేస్తుంది. V1/V2 T2/T1. ఇది మొత్తం ఓవరాల్గా నీకు ఏం తెలియజేస్తుంది అంటే గ్రహము వాయు వ్యాపన నియమాన్ని తెలియజేస్తుందండి. R1/R2 √D2/D1. అదేవిధంగా R1/R2 √M2/M1, R1/R2 √VD2/VD1గా మనకు ఈ గ్రహం వాయు వ్యాపన నియమం తెలియజేస్తుంది. అయితే ఇక్కడ మీ అందరూ తెలుసు, వాయువు యొక్క అణుభారము పెరిగినట్లయితే దాని యొక్క వ్యాపన రేటు తక్కువగాను, అణుభారము తగ్గినట్లయితే వ్యాపన రేటు ఎక్కువగా ఉంటుంది. మీరు ఉదాహరణకు అమ్మోనియా, హైడ్రోజన్ క్లోరైడ్లలో తీసుకుంటే అమ్మోనియా అణుభారం మీకు తెలుసు 17, హైడ్రోజన్ క్లోరైడ్ది 36.5. అంటే అమ్మోనియా అణుభారము తక్కువ కాబట్టి దీని యొక్క వ్యాపన వేగం ఎక్కువగా ఉంటుంది, అది ప్రయాణించిన దూరం కూడా ఎక్కువగా ఉంటుంది అన్నటువంటి విషయం మీకు తెలుసు. ఉదాహరణకు వాయువుల విస్తరణ నియమాలను ఉపయోగించి గనులలో వెలువడే మార్ష్ వాయువును సులభంగా గుర్తించవచ్చండి. వాయువుల యొక్క విస్తరణ నియమాలను ఉపయోగించి గనులలో వెలువడే మార్ష్ వాయువు అంటే ఏంటి, మీథేన్ వాయువును సులభంగా గుర్తించడానికి అవకాశం ఉంటుంది. మార్ష్ వాయువు అనేది, మీథేన్ వాయువు అనేది మిగతా వాయువుల కంటే తేలికగా ఉండటం వల్ల త్వరగా విస్తరణ లేదా విసరణము చెందటం జరుగుతుంది, తొందరగా వ్యాపనము చెందుతుంది అన్న విషయం తెలిసింది. అయితే ఇక్కడ ఒక పాయింట్ గమనించండి, స్థిర ఉష్ణోగ్రత వద్ద పీడనానికి ఘనపరిమాణానికి గనక గ్రాఫ్ గనక గీసినట్లయితే చూడండి, ఘనపరిమాణమేమో
వై యాక్సిస్ మీద పీడనాన్ని ఎక్స్ యాక్సిస్ మీద కనుక తీసుకున్నట్లయితే నీకు వస్తున్నటువంటి రేఖ ఏ విధంగా వస్తుందో చూడండి, ఈ విధంగా వస్తుంది. ఆ వస్తున్నటువంటి రేఖను మీరు స్క్రీన్ పైన గమనించండి. దీన్ని ఐసోథర్మ్స్ అంటారండి. స్థిరమైనటువంటి ఉష్ణోగ్రత వద్ద ఒక వాయువుకు ఉండబడే పీడనానికి ఘనపరిమాణానికి మధ్యన సంబంధాన్ని తెలియజేసే గ్రాఫ్ను ఐసోథర్మ్ అంటారు. అదేవిధంగా స్థిరమైనటువంటి పీడనము వద్ద ఒకవేళ ఉష్ణోగ్రతకు ఘనపరిమాణానికి ఒకవేళ గ్రాఫ్ని కనుక గీసినట్లయితే దీన్ని ఐసోబార్ అంటారండి. దీన్ని ఐసోబార్ అంటారు. స్థిరమైన పీడనము వద్ద అయితేనేమో ఐసోబార్ అంటారు. ఈ పాయింట్ని మీరు గమనించండి. తర్వాత పదార్థం యొక్క స్థితులను ఇంటర్మీడియట్ స్థాయిలో ఇచ్చినటువంటి మరికొన్ని ముఖ్య అంశాలు ఏంటంటే, పదార్థం 3 స్థితులను కలిగి ఉంటుందన్నటువంటి విషయం తెలుసు. ఘన, ద్రవ, వాయు స్థితులలో వాయువులకు ఖచ్చితమైనటువంటి ఆకృతి మరియు ఖచ్చితమైనటువంటి ఘన పరిమాణము అనేవి ఉండవు అన్నటువంటి విషయం కూడా మనం చూసాము. వాయు ఘన పరిమాణము అది ఉండే పాత్ర ఘన పరిమాణానికి సమానం. వాయువు యొక్క ఘన పరిమాణం ఎంత అంటే ఏ పాత్రలో ఉంటే ఆ పాత్ర యొక్క ఘన పరిమాణం ఎంత ఉందో దానికి సమానం అన్నటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. అదేవిధంగా ఫ్రెండ్స్ గమనించండి, వాయువులకు వ్యాకోచ సంకోచ గుణము ఉంటుంది. వాయువులకు వ్యాకోచము అంటే వాటిని వేడి చేసినట్లయితే వ్యాకోచించే గుణము, లేదా చల్లబరిచినట్లయితే సంకోచం చెందే గుణాన్ని కూడా కలిగి ఉంటుంది. ఇది వాయువుల యొక్క లక్షణమే. అదేవిధంగా వాయువు యొక్క ఘన పరిమాణము ఉష్ణోగ్రత పీడనములపై ఆధారపడి ఉంటుంది. చూడండి, వాయువు యొక్క ఘన పరిమాణం ఒక పాత్ర లోపల కొంత పరిమాణంలో ఘన పరిమాణాన్ని కలిగి ఉందనుకుందాము. దాని యొక్క ఘన పరిమాణం ముఖ్యంగా దేనిపైన ఆధారపడి ఉంటుందంటే, ఒకటి ఉష్ణోగ్రత, 2 పీడనము. జనరల్గా పీడనాన్ని పెంచినప్పుడు చూడండి ఘన పరిమాణం తగ్గుతుంది. అట్లాగనే ఉష్ణోగ్రతను కనుక పెంచితే వాయు అణువుల మధ్య దూరం పెరిగి ఘన పరిమాణం పెరుగుతుంటుంది. కాబట్టి వాయువుల యొక్క ఘన పరిమాణాన్ని డిసైడ్ చేయడానికి 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయండి. ఒకటి ఉష్ణోగ్రత, రెండవది పీడనము. తర్వాత ఫ్రెండ్స్ చూడండి, వాయువులలో అణు ఆకర్షణ బలాలు చాలా చాలా తక్కువ అన్నటువంటి విషయం కూడా మనము ఇప్పుడే చూసాము. అదేవిధంగా వాయువులలోని అణువుల మధ్య దూరము చాలా చాలా ఎక్కువ. అందువల్ల గాలిలో మనం ఏ విధంగా ఎగిరినా కూడా మనకు ఎలాంటి హామీ లేదు, ఎలాంటి ప్రాబ్లం కూడా లేదు. ఒకవేళ నీటి లోపలికి ఇలా మనం దుమికినట్లయితే లేదా మనము లోపలికి వెళ్ళినట్లయితే కొంత దూరం పోయిన తర్వాత అణువులు అడ్డు రావటం వల్ల మనము చివరికి గాలి కొరకు నీటి నుండి బయటకు వస్తాము అన్నటువంటి విషయం మీ అందరికీ తెలుసు. వాయువులోని అణువుల మధ్య దూరం చాలా ఎక్కువ. వాయువులలోని అణువులు అధిక వేగాలను కలిగి ఉంటాయి, చాలా వేగాలతో ప్రయాణం చేస్తాయి. వాటి వేగాలపైన గురుత్వ ఆకర్షణ బలాలు అనేవి చాలా అత్యల్పంగా ఉంటాయి. కాబట్టి వాటి యొక్క వేగాలు చాలా గరిష్టంగా ఉంటున్నాయి అన్నటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. ఫ్రెండ్స్ మీరు గమనించండి, వాయువులు ఎప్పుడు సజాతీయంగా ఒకదానితో ఇంకొకటి కలిసిపోతుంటుంటాయి. చూడండి, వేరు వేరు వాయువులు చూడండి ఇలా సజాతీయంగా ఒకదానితో ఇంకొకటి కలిసిపోతుంటుంటాయి. కాబట్టి ఈ వాతావరణం లోపల అనేక వాయువులు కలిసి ఉన్నప్పటికీ కూడా ఒకే ఒక లేయర్గా కనపడడానికి గల కారణం ఏంటంటే, వాయువులు అనేది ఒక సజాతీయమైనటువంటి మిశ్రమం అన్నటువంటి విషయాన్ని మనం మర్చిపోవద్దు. అదేవిధంగా వాయువునకు ప్రమాణ స్థితి ఎస్టీపీ పరిస్థితులు లేదా ఎన్టీపీ పరిస్థితులు మనకు తెలుసు. ఎస్టీపీ అంటే స్టాండర్డ్ టెంపరేచర్ ప్రెషర్, ఎన్టీపీ అంటే నార్మల్ టెంపరేచర్ ప్రెషర్ అనే విషయం మీ అందరికీ తెలుసు. సాధారణమైనటువంటి ఉష్ణోగ్రత నార్మల్ టెంపరేచర్ అంటే 0 డిగ్రీ సెంటీగ్రేడ్ లేదా 273 కెల్విన్స్. పీడనం కనుక తీసుకున్నట్లయితే ఒక అట్మాస్ఫియర్ పీడనము లేదా 76 సెంటీమీటర్ల హెచ్జీ లేదా 760 మిల్లీమీటర్ల హెచ్జీకు సమానము అన్నటువంటి విషయం తెలుసు. స్టాండర్డ్ టెంపరేచర్ 0 డిగ్రీ సెంటీగ్రేడ్ 273 కెల్విన్స్. స్టాండర్డ్ ప్రెషర్ 1 అట్మాస్ఫియర్ ప్రెషర్ ఆర్ 76 సెంటీమీటర్స్ లేదా 760 మిల్లీమీటర్స్ లోపలికి, అంటే అట్మాస్ఫియర్లను సెంటీమీటర్లకు మార్చాలంటే 76 సెంటీమీటర్లు, సెంటీమీటర్లు మిల్లీమీటర్లు మార్చాలంటే 760 సెంటీమీటర్లు అన్నటువంటి విషయము మీ అందరికీ తెలిసిందే. తర్వాత ఫ్రెండ్స్ గమనించండి, ద్రవ్యరాశి, ఘన పరిమాణము, పీడనము మరియు ఉష్ణోగ్రత అనునవి వాయువుల యొక్క ధర్మాలు అన్నటువంటి విషయం కూడా మనం చూసాము. ద్రవ్యరాశిను సిజిఎస్ పద్ధతిలో వాయు ద్రవ్యరాశిని గ్రాములలో తెలియచేస్తారు అన్నటువంటి విషయం కూడా మీ అందరికీ తెలిసిందే. తర్వాత ఎస్ఐ పద్ధతి లోపల కనుక తీసుకున్నట్లయితే వాయువు యొక్క ద్రవ్యరాశిను కిలోగ్రాములలో తెలియచేస్తారండి. ఎస్ఐ పద్ధతిలో
వాయువు యొక్క ద్రవ్యరాశిని జనరల్గా కిలోగ్రాములలో తెలియజేస్తారు అన్నటువంటి విషయం తెలుసు. అయితే 6.023 × 10⁻23 అణువులు వాయు ద్రవ్యరాశిని మోలార్ ద్రవ్యరాశి అంటారని, ఇది 1 మోలుకి సమానమని, ఇది గ్రామ్ మోలార్ వాయువుకి సమానము అని, ఇదే గ్రామ్ మాలిక్యులర్ వెయిట్కి సమానం, ఇదే గ్రామ్ అటామిక్ వెయిట్కి కూడా సమానం అనే విషయము. అంటే ఇక్కడ అణువులను కనుక తీసుకున్నట్లయితేనేమో గ్రామ్ మాలిక్యులర్ వెయిట్కి సమానం అవుతుంది, పరమాణువులను కనుక తీసుకున్నట్లయితే గ్రామ్ అటామిక్ వెయిట్కి సమానం అవుతుంది అన్నటువంటి విషయాన్ని ముఖ్యంగా మనము మోల్ కాన్సెప్ట్ దగ్గర మనము గమనిస్తూ ఉంటాము. తర్వాత ఫ్రెండ్స్ ఒక విషయాన్ని గమనించండి, ఏ వాయువులకైనా చూడండి మోల్ల సంఖ్య కనుక తెలుసుకోవాలంటే భారము బై అనుభారము, భారము బై అనుభారాన్ని కనుక వేసినట్లయితే మనం మోల్ల సంఖ్యను తెలుసుకోవచ్చు. n మోల్ల సంఖ్య అంటే m అనేది వాయు ద్రవ్యరాశి గ్రాములలో, m అనేది వాయు మోలార్ ద్రవ్యరాశి తెలియచేస్తుంది. అదేవిధంగా 1 గ్రామ్ మోల్ లేదా 1 మోల్ వాయువులోని అణువుల సంఖ్య అవగాడ్రో సంఖ్యకు సమానము. వాయువు యొక్క ద్రవ్యరాశి వాయు బల్బు ద్వారా నిర్ణయిస్తారు. 1 లీటరు వాయు భారాన్ని వాయు సాంద్రత అంటారండి. గమనించండి, 1 లీటర్ యొక్క వాయు భారాన్ని ఆ వాయువు యొక్క సాంద్రతగా పిలుస్తాము. ఎస్టీపీ వద్ద 11.2 లీటర్ల వాయు భారాన్ని బాష్ప సాంద్రత అంటారు. వాయు బాష్ప సాంద్రత ఉష్ణోగ్రతపై ఆధారపడదు, కానీ వాయు సాంద్రతపై ఆధారపడను అనే విషయాన్ని గమనించండి. వాయు ద్రవ్యరాశి ఉష్ణోగ్రతతోని మారదు. అదేవిధంగా నెక్స్ట్ వాల్యూమ్ లేదా ఘన పరిమాణాన్ని కనుక వచ్చినట్లయితే వాయు ఘన పరిమాణాన్ని వాయు బ్యూరెట్ లేదా యూడియోమీటర్ ద్వారా కొలుస్తారు. అదేవిధంగా ఎస్ఐ పద్ధతిలో వాయు ఘన పరిమాణమును డెసిమీటర్ క్యూబ్గా తెలియచేస్తూ ఉంటుంటాము. ఇది ఘన పరిమాణానికి సంబంధించినటువంటి విషయము. ఘన పరిమాణము అనేది 1 లీటర్ ఈజ్ ఈక్వల్ డెసిమీటర్ క్యూబ్ ఆర్ 1000 మిల్లీ లీటర్. అదేవిధంగా 1 మీటర్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ 1000 లీటర్స్, దట్ ఈజ్ ఈక్వల్ టు 10⁶ మిల్లీ లీటర్స్కు సమానము అనేటువంటి విషయం మీ అందరికీ తెలుసు. 1 గ్రామ్ మోల్ లేదా 1 మోల్ వాయువు ఆక్రమించే ఘన పరిమాణాన్ని మోలారు ఘన పరిమాణము లేదా మోలార్ ఘన పరిమాణము అంటారన్నటువంటి విషయాన్ని చాలా సందర్భాల్లో మనం చూడటం జరిగింది. అదేవిధంగా 22.4 లీటర్లు అనేది 1 లీటర్ ఈజ్ ఈక్వల్ 1000 మిల్లీ లీటర్కి సమానం కావచ్చు. 22,400 మిల్లీ లీటర్లకు సమానం. 22.4 లీటర్లు అంటే 22,400 మిల్లీ లీటర్లకు సమానము. ఎస్టీపీ వద్ద 1 మోల్ వాయువు ఆక్రమించే ఘన పరిమాణము 22.4 లీటర్స్ లేదా 22,400 mlకు సమానము అన్నటువంటి విషయం తెలుసు. అదేవిధంగా ఫ్రెండ్స్ మీరు గమనించండి, ఎస్టీపీ వద్ద 22,414 లీటర్ల వాయువులో గల అణువుల సంఖ్యను అవగాడ్రో సంఖ్యగా మనం భావించవచ్చు. అంటే అప్రాక్సిమేట్లీ 22.4 అని అర్థం. ఎస్టీపీ వద్ద 1 మిల్లీ లీటర్ వాయువులో గల అణువుల సంఖ్యను లోట్మీట్ సంఖ్య అంటారు. చూడండి, లోట్మీట్ సంఖ్య అనే పదంతో పిలుస్తూ ఉంటుంటాము. అయితే ఇక్కడ పీడనాన్ని గనక వచ్చినట్లయితే వాయువుల యొక్క పీడనము అనగానే మీ అందరికీ తెలుసు, వాయువు అణువులు పాత్ర గోడపై కొంత ఒత్తిడిని కలగచేస్తాయి. ఆ కలగచేసే పీడనాన్ని వాయు పీడనంగా మనము తెలియజేస్తాము. అదే ఒక్కొక్క నిర్దిష్టమైన వాయువుకు నిర్దిష్టమైన పీడనం ఉంటుంది కాబట్టి ఆ పీడనాన్ని కొలవటానికి మానోమీటర్ను ఉపయోగిస్తారు అన్నటువంటి విషయం మీ అందరికీ తెలుసు. అదేవిధంగా వాతావరణ పీడనం అయితే భారమితితోనూ, అదే ప్రత్యేకంగా ఒక వాయువు యొక్క పీడనం అయితే మానోమీటర్తో కొలుస్తారు అన్నటువంటి విషయాన్ని చూస్తాము. వాయు పీడనానికి ప్రమాణం ఏంటంటే అట్మాస్ఫియర్లు అన్నటువంటిది చూస్తాము. 1 atmosphere ఈజ్ ఈక్వల్ 760 మిల్లీమీటర్స్ హెచ్జీ లేదా 76 సెంటీమీటర్స్ హెచ్జీగా మనం తెలియచేయవచ్చును. అదేవిధంగా చూడండి, హెచ్జీ అనేది వాతావరణ పీడనానికి తెలియచేసేటప్పుడు ఉపయోగిస్తున్నటువంటి ఎలిమెంట్ కాబట్టి దాని పక్క భాగంలో ఉపయోగిస్తాము. చూడండి, సిజిఎస్ పద్ధతిలోనైతే చూడండి వాయు పీడనానికి డైన్స్ ఫర్ సెంటీమీటర్ స్క్వేర్లోను, అదేవిధంగా ఎస్ఐ పద్ధతిలోనైతే న్యూటన్ ఫర్ మీటర్ స్క్వేర్లోను తెలియచేస్తుంటాము. చూడండి, అధిక పీడనమునకు ప్రమాణమును బార్ 1 బార్ ఈజ్ ఈక్వల్ 10⁵
డైన్స్ పర్ సెంటీమీటర్ స్క్వేర్. అల్పపీడనానికి ప్రమాణం అయితే టార్ 1 టార్ ఈజ్ ఈక్వల్ 1 మిల్లీమీటర్ హెచ్జిగా మనము తెలియచేస్తూ ఉంటారు. తర్వాత పీడనమునకు ఎస్ఐ ప్రమాణం ఏంటంటే పాస్కల్. ఒక చదరపు మీటర్ వైశాల్యంపై 1 న్యూటన్ బలమును పనిచేసినట్లయితే కలిగే పీడనాన్ని 1 పాస్కల్ అంటారు. 1 పాస్కల్ ఈజ్ ఈక్వల్ మీకు వాల్యూను మీరు ఒకసారి స్క్రీన్ పైన అబ్జర్వ్ చేయండి, మీకే తెలిసిపోతుంది. అంటే పీడనమునకు ఎస్ఐ ప్రమాణము పాస్కల్ అనే విషయాన్ని గుర్తుపెట్టుకొని, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. తర్వాత ప్రమాణాలు, గతం లోపల ఈ ప్రమాణాలన్నీ కూడా మనం చూసినటువంటివే. అదేవిధంగా ఉష్ణోగ్రతను టీ అనే అక్షరంతో చూపిస్తారని, వాయు ఉష్ణోగ్రతను సెల్సియస్ స్కేల్తో కొలుస్తారు. అదేవిధంగా వాయువు యొక్క ఉష్ణోగ్రత లేదా పరమ ఉష్ణోగ్రత దాన్నే కెల్విన్ మానంలో కొలుస్తారు అన్నటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. పరమశూన్య ఉష్ణోగ్రత అన్నది -273.15 డిగ్రీస్ సెల్సియస్ లేదా -273 సెంటీగ్రేడ్. పరమ ఉష్ణోగ్రత మానంలో ఈ కింది విధంగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. దాన్ని చూడగానే మీకు అర్థమైపోతుంది. తర్వాత ఫ్రెండ్స్ గమనించండి, పరమశూన్య ఉష్ణోగ్రత వద్ద వాయు అనుచలనము అనేది ఉండదు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, పరమశూన్య ఉష్ణోగ్రత వద్ద వాయువు యొక్క అనుచలనము అనేది ఉండదు. అదేవిధంగా వాయు పీడనము కూడా 0 పరమశూన్య ఉష్ణోగ్రత వద్ద. అదేవిధంగా పరమశూన్య ఉష్ణోగ్రత వద్ద వాయువు యొక్క ఘనపరిమాణము కూడా 0నే. అదేవిధంగా అదే ఉష్ణోగ్రత వద్ద వాయువు యొక్క గద్య శక్తి కూడా 0. పరమ ఉష్ణోగ్రత మానంలో రుణ విలువలు అనేవి ఉండవు అన్నటువంటి విషయాన్ని గమనించాలి. పరమ ఉష్ణోగ్రత మానము వాయువులకు అతి తక్కువ మానము అన్నటువంటి విషయాన్ని గమనించండి. అదేవిధంగా వాయు నియమాలను మనము గతంలో చూడటం జరిగింది. పీడనానికి, ఘనపరిమాణానికి, ద్రవ్యరాశికి, ఉష్ణోగ్రతకు మధ్య సంబంధాన్ని తెలిపే వాటినే వాయు నియమాలు అంటారని. బాయిల్ నియమం గురించి కూడా మనం చూసాము. స్థిరమైనటువంటి ఉష్ణోగ్రత వద్ద నియమిత ద్రవ్యరాశి కలిగినటువంటి వాయు ఘనపరిమాణము దాని పీడనానికి విలోమానుపాతంలో ఉంటుంది అన్నటువంటి విషయము మనకు తెలిసినటువంటిదే. తర్వాత చూడండి, బాయిల్ నియమాన్ని ఇంకొక రకంగా కూడా స్థిర ఉష్ణోగ్రత వద్ద నియమిత ద్రవ్యరాశి గల వాయు సాంద్రత దాని పీడనానికి అనులోమానుపాతంలో ఉంటుంది అన్నటువంటి విషయం కూడా బాయిల్ నియమాన్ని తెలియచేస్తుంది. ఇది ఇంకొక రకమైనటువంటి నియమంగా మనము గమనించాల్సిందే అవసరం ఉంటుంది. అదేవిధంగా స్థిర ఉష్ణోగ్రత వద్ద నియమిత ద్రవ్యరాశి గల వాయువునకు చూడండి, మీరు ఒక్కసారి గమనించండి బాయిల్ నియమాన్ని. V ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు P అంటే ఘనపరిమాణము పీడనానికి మధ్యన విలోమానుపాత సంబంధం ఉంటుందని. అప్పుడు V = ప్రపోర్షనల్ తీసివేసినట్లయితే మీకు ఏమవుతుందో చూడండి, V = K/Pగా అవుతుంది. అప్పుడు దాని ప్రకారం P1 V1 = P2 V2గా రాసుకోవచ్చు. రెండవది D డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు P అవుతున్నది, అంటే సాంద్రత పెరిగినప్పుడు పీడనం కూడా పెరుగుతుంది అని తెలియజేస్తుంది. దీన్ని సమీకరణ రూపంలో రాస్తే P1/D1 = P2/D2. దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ కనుక చేసినట్లయితే ఏవేని 3 విలువలు కనుక ఇచ్చినట్లయితే 4వ విలువను సులభంగా మనం సబ్స్టిట్యూట్ చేసి ఆ విలువను రాబట్టడానికి అవకాశం ఉంటుంది అన్నటువంటి విషయం మీ అందరికీ తెలుసు. ఫ్రెండ్స్, మీరు ఒకసారి గమనించండి, పీడనానికి ఘనపరిమాణానికి మధ్యన సంబంధాన్ని తెలియచేసే రేఖలు T1 T2ల మధ్యన ఏ విధంగా ఉంటున్నాయో మీరు ఈ గ్రాఫ్ ద్వారా స్పష్టంగా మీకు అర్థమవుతున్నది. అదేవిధంగా నియమిత ద్రవ్యరాశి గల వాయువునకు స్థిర ఉష్ణోగ్రత వద్ద పీడనానికి ఘనపరిమాణానికి గీచినటువంటి గ్రాఫ్ను సమూష్ణోగ్రత రేఖ అంటారు. దాన్ని ఐసోథర్మ్ అంటారు అన్నటువంటి విషయాన్ని మనము చూసాము. అదేవిధంగా P మరియు Vకు మధ్యన గీసినటువంటి గ్రాఫ్ గీతి కనుక చూసినట్లయితే మనకు వస్తున్నటువంటి గ్రాఫ్ ఏ విధంగా వస్తుందంటే అతి పరావలయము వస్తున్నది అన్నటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. అది చూడండి, స్థిర ఉష్ణోగ్రత వద్ద నియమిత ద్రవ్యరాశి గల వాయువు ఘనపరిమాణమునకు విలోమ పీడనము గీచినట్లయితే గ్రాఫ్ మూల బిందువు గుండా పోతుండే ఒక సరళ రేఖ ఏర్పడుతున్నటువంటి విషయాన్ని మీరు గమనించాలి. మీరు చూడండి, ఘనపరిమాణము యాక్చువల్గా పీడనానికి విలోమానుపాత సంబంధం ఉన్నప్పుడు పీడనాన్ని కనుక విలోమానుపాత ఉత్క్రమ విలువను తీసుకున్నట్లయితే ఆటోమేటిక్గా 1/P విలువ పెరిగినప్పుడు V కూడా పెరుగుతుంది. కాబట్టి
మూల బిందువు నుంచి మనకు గ్రాఫ్ అనేది ఈ విధంగా వెళుతున్నటువంటి విషయం గమనించవచ్చు. పీవీకి మరియు పీడనానికి మధ్యన గ్రాఫ్ కనుక గీసినట్లయితే స్ట్రైట్ లైన్ ఈ విధంగా వస్తున్నటువంటిది మీకు గ్రాఫ్ ద్వారా మనకు స్పష్టంగా అర్థమవుతున్నది. చూడండి ఫ్రెండ్స్, వాయువులు బాయిల్ నియమాన్ని ముఖ్యంగా అల్ప పీడనాలలోనూ అధిక ఉష్ణోగ్రతల్లోనూ పాటిస్తాయి అన్నటువంటి విషయాన్ని గమనించండి. ఇది చాలా ముఖ్యమైనటువంటి పాయింట్గా గమనించండి. వాయువులు బాయిల్ నియమాన్ని అల్ప పీడనాలలోనూ అధిక ఉష్ణోగ్రత వద్ద పాటిస్తాయి అన్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. చార్లెస్ నియమాన్ని కనుక వచ్చినట్లయితే చార్లెస్ నియమము మీకు వీటీల మధ్యన సంబంధం తెలియజేస్తుందని తెలుసు. అంటే వీటీ అంటే వి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టీ. అంటే టెంపరేచర్ పెరుగుతున్నప్పుడు ఘన పరిమాణం పెరుగుతుంది. ఎప్పుడైతే టెంపరేచర్ పెంచుతామో ఆటోమేటిక్గా ఘన పరిమాణం వాయువుల మధ్యన అంటే వ్యాకోచం పెరగటం వల్ల అణువుల మధ్య దూరం పెరిగి ఘన పరిమాణం కూడా పెరుగుతుంది. కాబట్టి గమనించండి, స్థిర పీడనము వద్ద ఒక వాయువునకు ప్రతి 1 డిగ్రీ సెంటీగ్రేడ్ పెరుగుదల లేదా తగ్గుదల జరిగినప్పుడు 0 డిగ్రీ సెల్సియస్ వద్ద 0 ఘన పరిమాణంలో చూడండి 1/273 రెట్ల పెరుగుదల లేదా తగ్గుదల ఉంటుంది అన్నటువంటి విషయము ఈ చార్లెస్ నియమము తెలియచేస్తుంది. దీన్ని గణితాత్మకంగా కనుక చూసినట్లయితే ఈ క్రింది విధంగా రాస్తారు. మీరు గమనించవచ్చు, దాంట్లో మీకు స్క్రీన్ పైన స్పష్టంగా మీకు అర్థమవుతుంది. స్థిరమైనటువంటి పీడనం వద్ద ఏ విధంగా గణితాత్మకంగా ఏ విధంగా తెలియచేస్తారో మీరు దాన్ని చూడగానే మీకు అర్థమైపోతుంది. ఆ తర్వాత గమనించండి, స్థిర పీడనం వద్ద నియమిత ద్రవ్యరాశి గల వాయు ఘన పరిమాణము దాని పరమ ఉష్ణోగ్రతకు అనులోమానుపాతంలో ఉంటుంది అన్నటువంటి విషయము మీకు తెలిసినటువంటిదే. అదేవిధంగా స్థిర పీడనం వద్ద నియమిత ద్రవ్యరాశి గల వాయు సాంద్రత దాని పరమ ఉష్ణోగ్రతకు విలోమానుపాతంలో ఉంటుంది అన్నటువంటి విషయం మీకు తెలుసు. నెక్స్ట్ ఇంకొక పాయింట్ కనుక గమనించినట్లయితే స్థిర పీడనం వద్ద నియమిత ద్రవ్యరాశి గల వాయువు పరమ ఉష్ణోగ్రతకు మరియు ఘన పరిమాణాన్ని గీసిన గ్రాఫ్ను ఐసోబార్ అంటారండి. ఇది చాలా ముఖ్యమైనటువంటి పాయింట్. దీన్ని స్థిర పీడనం వద్ద నియమిత ద్రవ్యరాశి గల వాయువు పరమ ఉష్ణోగ్రతకు మరియు ఘన పరిమాణానికి గీచినటువంటి గ్రాఫ్ను ఐసోబారు అంటారన్నది మీ అందరూ తెలుసు. గణితాత్మకంగా చార్లెస్ నియమాన్ని వి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టీగా రాస్తే స్థిర పీడనం వద్ద దాన్ని V/T = Kగా రాయొచ్చు, V1/T1 = V2/T2గా రాయొచ్చు. అదే రెండింటి మధ్యన అనులోమానుపాత సంబంధం ఉన్నప్పుడు X యాక్సిస్ పైన టెంపరేచర్, Y యాక్సిస్ పైన వాల్యూమ్ కనుక తీసుకున్నట్లయితే నీకు గ్రాఫ్ మూల బిందువు నుంచి వస్తున్నటువంటి విషయం మీకు తెలిసిందే. అదేవిధంగా చూడండి, మీరు ఈ నియమాన్ని ఈ క్రింది విధంగా గ్రాఫ్ మీరు స్క్రీన్ పైన మీరు గమనించండి. చార్లెస్ నియమాన్ని ఏ విధంగా చూడొచ్చో అంటే వీటీల మధ్యన సంబంధాన్ని స్థిరమైనటువంటి పీడనం వద్ద ఏ విధంగా ఉంటుంది అన్నటువంటి విషయాన్ని మనము స్పష్టంగా పై విలువలను బట్టి మీకు అర్థమైపోతుంది. తర్వాత గేలుజాయిక్ నియమము లేదా చార్లెస్ రెండవ నియమం. మొదటి నియమము వీటీల మధ్యన సంబంధం తెలియజేస్తే రెండవ నియమము పీటీల మధ్యన సంబంధాన్ని తెలియజేస్తుంది. అంటే స్థిరమైనటువంటి ఘన పరిమాణం వద్ద నియమిత ద్రవ్యరాశి గల వాయువు పీడనము దాని పరమ ఉష్ణోగ్రతకు అనులోమానుపాతంలో ఉంటుంది. అంటే P డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు T. అక్కడ ఫస్ట్ మొదటి నియమం V డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు T అయితే ఇది P డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు T. గెలుజాయిక్ నియమం లేదా చార్లెస్ నియమము అనేది తెలియచేస్తుంది అన్నటువంటి విషయం మనకు అర్థమైంది. తర్వాత చూడండి, P డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు T అన్నప్పుడు దాన్ని ఏ విధంగా రాసుకోవచ్చో చూడండి. గణితాత్మకంగా మీకు ఆటోమేటిక్గా తెలుస్తుంది. చూడండి, P1/T1 = P2/T2గా రాసుకోవచ్చు. పీటీల మధ్యన కనుక సంబంధాన్ని కనుక గ్రాఫ్ గీసినట్లయితే రెండు అనులోమానుపాత సంబంధాన్ని కనుక కలిగి ఉన్నటువంటి ఏ రెండింటి మధ్యన చూసినా కూడా చూడండి, పీడనాన్ని Y యాక్సిస్ మీద, టెంపరేచర్ని X యాక్సిస్ మీద తీసుకున్నప్పుడు రెండింటి మధ్యన అనులోమానుపాత సంబంధం ఉన్నప్పుడు గ్రాఫ్ మూల బిందువు నుంచి ఇలా వెళ్ళిపోతుంది. ఇప్పుడు చార్లెస్ యొక్క మొదటి నియమం లోపల కూడా అదే విధమైనటువంటి విషయాన్ని మనము గమనించవచ్చు. సేమ్ ఇలాంటి గ్రాఫ్ని అంటే వీటీల మధ్యన వీకు టీకు మధ్యన గ్రాఫ్ని కనుక గీసినట్లయితే మూల బిందువు నుంచి ఒక సరళ రేఖ మాదిరిగా ఈ విధంగా మనకు గ్రాఫ్ అనేది వస్తుంది. తర్వాత గమనించండి, అవగాడ్రో నియమాన్ని కనుక తీసుకొని చూద్దాం. మీ అందరికీ తెలుసు అవగాడ్రో నియమము స్థిర ఉష్ణోగ్రత పీడనాల వద్ద
స్థిర ఘనపరిమాణం కలిగినటువంటి వాయువులలో స్థిరమైనటువంటి సంఖ్య లోపల అణువులను కలిగి ఉంటాయి అన్నటువంటి విషయాన్ని తెలియచేసే నియమమే అవగాడ్రో నియమము. చూడండి మళ్ళొకసారి గమనించండి. స్థిర ఉష్ణోగ్రత పీడనాల వద్ద సమానమైనటువంటి ఘనపరిమాణం కలిగినటువంటి వాయువులలోని అణువుల సంఖ్య లేదా మోల్ల సంఖ్య సమానంగా ఉంటుంది అని తెలియచేసే నియమం అవగాడ్రో నియమము. స్థిర ఉష్ణోగ్రత పీడనాల వద్ద వాయు ఘనపరిమాణము దాని మోల్ల సంఖ్యకు అనులోమానుపాతంలో ఉంటుంది. ఇంకొక రకంగా అవగాడ్రో నియమాన్ని ఎలా చెప్తారో చూడండి. V డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు n అంటే చూడండి, V డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు n అంటే అక్కడ మిగిలినటువంటి టీపీలు ఉష్ణోగ్రత పీడనాలు మిగిలిన 2 పదాలు కూడా స్థిరంగా ఉంటాయి. ఈ 2 స్థిరంగా ఉన్నప్పుడు వాయు ఘనపరిమాణం పెరుగుతుందంటే వాయు మోల్ల సంఖ్య కూడా పెరుగుతుంది. V డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు n అనేది తెలియజేస్తుంది. ఇది అవగాడ్రో నియమం ప్రకారం. చూడండి, అవగాడ్రో నియమం ప్రకారం V డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు n అయినప్పుడు గణితాత్మకంగా V/n = K అవుతుంది. V1/n1 = V2/n2. దీంట్లో ఏవైనా 3 విలువలు కనుక తెలిసినట్లయితే 4వ విలువను ఆటోమేటిక్గా మనము కనుక్కోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఇక్కడ గమనించండి, స్థిర ఉష్ణోగ్రత ఘనపరిమాణముల వద్ద ఒక వాయువు యొక్క పీడనము దాని మోల్ల సంఖ్యలకు అనులోమానుపాతంలో ఉంటుంది. చూడండి, స్థిర ఉష్ణోగ్రత ఘనపరిమాణముల వద్ద ఒక వాయువు యొక్క పీడనము అనేది దాని మోలుల సంఖ్యకు అనులోమానుపాతంలో ఉంటే P డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు n కాబట్టి P/n = K అవుతుంది. కాబట్టి స్థిరానికి సమానం కాబట్టి P1/n1 = P2/n2. సేమ్ అవగాడ్రో లా మాదిరిగానే, చార్లెస్ లా మాదిరిగానే దీన్ని కూడా మనము అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ Pకు Nకు మధ్యన గ్రాఫ్ కనుక గీసినట్లయితే మూల బిందువు నుంచి మనకు గ్రాఫ్ అనేది ఏర్పడుతూ ఉంటుంది. తర్వాత గమనించండి ఫ్రెండ్స్, నెక్స్ట్ ఆదర్శ వాయు నియమము అనేది ముఖ్యమైనటువంటిది. మనకు ఈ సిలబస్లో ప్రతి అంశాన్ని కూడా మనం గమనిస్తున్నాము. అన్ని ఉష్ణోగ్రత పీడనాల వద్ద వాయు నియమాలను పాటించే వాయువులను ఆదర్శ వాయువులు అంటారండి. ఇది ముఖ్యమైనటువంటి పాయింట్. అన్ని ఉష్ణోగ్రత పీడనముల వద్ద వాయు నియమాలను పాటించే వాయువులనే ఆదర్శ వాయువులు అంటారు. వాయు నియమాలను పాటించని వాయువులను వాటిని వాస్తవిక వాయువులు లేదా నిజ వాయువులు అంటారు అన్నటువంటి విషయాన్ని మీరు గమనించాలి. ఫ్రెండ్స్, మీరు గమనించండి, ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి పాయింట్. వాస్తవికమైనటువంటి వాయువులు అధిక ఉష్ణోగ్రతలోను మరియు అల్ప పీడనాలలోను, ఇక్కడ ముఖ్యమైనటువంటి పాయింట్, అధిక ఉష్ణోగ్రతలోను అల్ప పీడనాలలోను ఆదర్శ ప్రవర్తనను కలిగి ఉంటాయి అన్నటువంటి విషయాన్ని బిట్టుగా మనం గమనించాలి. అదే తేలికైనటువంటి వాయువులైనటువంటి హైడ్రోజన్ మరియు హీలియం కనుక తీసుకున్నట్లయితే ఎక్కువ ఉష్ణోగ్రత పీడనాల వద్ద ఆదర్శ ప్రవర్తనను కలిగి ఉంటున్నాయి అన్నటువంటి విషయాన్ని కూడా మనము గమనించాలి. ఈ 2 ముఖ్యమైనటువంటి పాయింట్సే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అదేవిధంగా బాయిల్ నియమం కనుక చూసినట్లయితే చార్లెస్ నియమము, అవగాడ్రో నియమము మూడింటిని కనుక కలిపి మనము సమీకరణాన్ని, ఆదర్శ వాయు సమీకరణాన్ని PV = nRTను మనం రాబట్టవచ్చు. అయితే చూడండి, దీంట్లో PV = nRTలో n = 1 మోల్ అయితే PV = RT అవుతుంది. కానీ మీ అందరికీ తెలుసు n వాల్యూ అనేది వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ లేదా M/M మనం రాస్తాము. దాన్ని PV = nRT బదులు PV స్మాల్ m/M RTగా రాసేయచ్చు. ఇందులో P అనేది పీడనాన్ని, ఇక్కడ V అనేది ఘనపరిమాణాన్ని, R అనేదేమో సార్వత్రిక వాయు స్థిరాంకాన్ని తెలియచేస్తుంది. తర్వాత అదేవిధంగా T అనేది పరమ ఉష్ణోగ్రతను తెలియచేస్తుంది. అక్కడ స్మాల్ m అనేది వాయు భారాన్ని తెలియచేస్తుంది. స్మాల్ n అనేదేమో ఇక్కడ మోల్ల సంఖ్యను తెలియజేస్తుంది. క్యాపిటల్ M ఏమో వాయు అనుభారాన్ని తెలియచేస్తుంది. ఆ విధంగా వాటి విలువలు తెలిసిన తర్వాత చూడండి, ఇక్కడ గమనించండి, ఈ క్రింది వాటిలో ఏది ఆదర్శ వాయు సమీకరణం అంటే PV = RT. అదేవిధంగా n = 1 అయినప్పుడు PV = RTగా రాసుకోవచ్చు. R PV/Tగా మనం రాసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే R యొక్క విలువలు వివిధ యూనిట్స్లలో మనము R విలువలను మనము రాబట్టడం జరుగుతున్నది. అయితే ఈ R యొక్క విలువను సాధారణంగా అన్ని రకాల పోటీ పరీక్షలు అడుగుతున్నారు కాబట్టి ఈ గ్యాసియస్ స్టేట్ కాన్స్టెంట్ అనేది R విలువను ఏ విధంగా చూడాలి, వాటి విలువలను ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలో వాటికి సంబంధించినటువంటి విలువలను మనం ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే
పీబీ ఈజ్ ఈక్వల్ టు ఎన్ఆర్టీ అనేది ముఖ్యంగా 3 నియమాల నుంచి రాబట్టబడింది అనేది. ఒకటి బాయిల్ నియమము, రెండోది చార్లెస్ నియమము, మూడోది అవగాడ్రో నియమము. మీకు తెలుసు బాయిల్ నియమంలో వి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు పి 1/p, తర్వాత చార్లెస్ నియమం వి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టీ, అదే అవగాడ్రో నియమం అయితే వి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎన్. వీను కామన్గా తీసినట్లయితే మీకు పీవీ ఈజ్ ఈక్వల్ టు ఎన్ఆర్టీను మనము రాబట్టవచ్చు. దీన్ని ఆదర్శ వాయు సమీకరణం అంటారు. ఎన్ విలువ అనేది మీకు స్మాల్ m బై క్యాపిటల్ ఎంగా రాస్తాము. ఆ విధంగా మనము ఆదర్శ వాయు సమీకరణాన్ని రాసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీరు గమనిస్తున్నారు ఈ ఆదర్శ వాయు సమీకరణం గురించి ఆర్ ఈజ్ ఈక్వల్ పీవీ బై ఎన్టీ అని, అదేవిధంగా పీ ఈజ్ ఈక్వల్ డిఆర్టీ బై ఎం గాను, అదేవిధంగా స్థితి సమీకరణాన్ని అయితే P1 V1 బై T1 ఈజ్ ఈక్వల్ P2 V2 బై T2, దీన్ని వాయు స్థితి సమీకరణము అంటారు. దానిని ఏ విధంగా రాసుకోవచ్చు అంటే D1 T1 బై P1 గాను ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది చెప్పండి, D2 T2 బై P2గా మనం రాసేయచ్చు. ఇది అన్నీ దీంట్లో నుంచి అంతే ఆదర్శ వాయు సమీకరణాన్ని బేస్ చేసుకొని వచ్చినటువంటి డిరైవ్డ్ ఈక్వేషన్స్. ఇవన్నీ కూడా మనకు న్యూమరికల్లో హెల్ప్ఫుల్గా ఉంటాయి. తర్వాత ఆర్ విలువలను చూడండి, ఒక్కొక్క యూనిట్లలో మీరు గమనించినట్లయితే మనం ఒక్కొక్క విలువను పొందుతూ ఉంటుంటాము. చూడండి, అందులోపల ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క ప్రమాణం లోపల తీసుకున్నప్పుడు మనకు ఏ విధంగా ఉంటున్నాయో మీరు స్పష్టంగా మీకు అర్థమవుతున్నది. ఆ 6 విలువలను మీరు ఎగ్జాక్ట్లీ గుర్తుపెట్టుకోవడానికి కోసం ప్రయత్నం చేయండి. సబ్స్టిట్యూషన్ అవసరం లేదు. ఆర్ ఈజ్ ఈక్వల్ చూడండి, ఎర్గులలోనైతే 8.314 ఇంటూ 10⁷ ఎర్గ్ పర్ కెల్విన్ పర్ మోల్లలో తెలియజేస్తున్నది. అదేవిధంగా మీరు చూడండి జౌల్స్లలోనైతే 8.314 జౌల్స్ పర్ కెల్విన్ పర్ మోల్లో తెలియజేయవచ్చు. అదేవిధంగా మిగిలినటువంటి విలువలన్నిటిని కూడా మీరు స్క్రీన్ పైన ఒక్కసారి 6 విలువలను అబ్జర్వ్ చేయండి, మీకు స్పష్టంగా మనకు తెలిసిపోతుంది. వీటిలలో ముఖ్యంగా అట్మాస్ఫియర్లలోను, జౌళ్ళలోను, ఎర్గులలోను సాధారణంగా అడుగుతున్నటువంటివి అండి. కాబట్టి వాటిపైన గుర్తుపెట్టుకోవడానికి కోసం ప్రయత్నం చేయండి. తర్వాత నెక్స్ట్, ఒక అణువుకు ఒక వాయు స్థిరాంకమును చూడండి, ముఖ్యంగా బోల్ట్జ్మాన్ స్థిరాంకం అని దేన్ని అంటారంటే K ఈజ్ ఈక్వల్ టు ఆర్ బై ఎన్ అండి. వాయు స్థిరాంకానికి అవగాడ్రో నంబర్కు మధ్య గల నిష్పత్తిని మనం ఏం తెలియజేస్తున్నాము అంటే బోల్ట్జ్మాన్ స్థిరాంకాన్ని తెలియజేస్తుంది. బోల్ట్జ్మాన్ స్థిరాంకం యొక్క విలువలు ఏ విధంగా ఉన్నాయో మీరు స్క్రీన్ పైన మీరు అబ్జర్వ్ చేయండి, మీకు తెలిసిపోతుంది. ఇక్కడ 1.38 ఇంటూ 10⁻16 ఎర్గ్స్ పర్ కెల్విన్స్ పర్ మాలిక్యూల్స్ గాను, జౌల్స్లోనైతే ఏ విధంగా ఉన్నదో మీకు తెలిసిపోతుంది. తర్వాత చూడండి, నీటిలో కరగని వాయువులను నీటి పై భాగాన సంగ్రహిస్తారు. ముఖ్యమైనటువంటి పాయింట్లలో ఇది ఒకటి. నీటి పై భాగాన సంగ్రహించబడినటువంటి వాయువు నీటి బాష్పంలో సంతృప్తము చెందినది కనుక దాన్ని తడి వాయువు అంటారు. అదేవిధంగా తడి వాయువు యొక్క పీడనము కావాలి అంటే పొడి వాయువు పీడనము ప్లస్ నీటి బాష్ప పీడనములు రెండింటిని కనుక కలిపినట్లయితే తడి వాయువు యొక్క పీడనాన్ని మనము కొలవటానికి అవకాశం ఏర్పడుతుంది. తర్వాత నీటి బాష్ప పీడనము అనేది ఉష్ణోగ్రతతో పాటు పెరుగుతుందనేటువంటి విషయాన్ని గమనించాలి. అదేవిధంగా డాల్టన్ పాక్షిక పీడనాల నియమము అనేది ఈ పదార్థ స్థితులు వాయు నియమాలలో ఉన్నది. డాల్టన్ పాక్షిక పీడనాల నియమం ప్రకారము ఒక వాయు మిశ్రమము కలుగచేసే మొత్తము పీడనము అనేది ఆ మిశ్రమములోని అణుఘటక వాయువులు కలుగచేసే పాక్షిక పీడనాల మొత్తానికి సమానమని తెలియచేసే నియమాన్ని డాల్టన్ పాక్షిక పీడనాల నియమము అంటారు. అయితే ఉదాహరణకు ఒక వాయు మిశ్రమములో A, B, C అనే 3 వాయువులు ఉన్నవి అనుకుందాము. A అనే వాయువు 1 అట్మాస్ఫియర్ పీడనాన్ని, B అనే వాయువు 2 అట్మాస్ఫియర్ల పీడనాన్ని, C అనే వాయువు 3 అట్మాస్ఫియర్ల పీడనాన్ని కలుగజేస్తే వాయు మొత్తం మిశ్రమం కలుగజేసే మొత్తం పీడనం ఎంత అంటే 3 + 2 + 1 మొత్తము 6 అట్మాస్ఫియర్ల పీడనానికి సమానం అండి. ఈ డాల్టన్ పాక్షిక పీడనాల నియమం ప్రకారము ఒక వాయు మిశ్రమం మొత్తం కలుగజేసే పీడనము అనేది ఆ మిశ్రమము లోపల ఉండబడిన అణుఘటక వాయువుల యొక్క వ్యక్తిగత పీడనాల మొత్తానికి సమానమని తెలియజేసే నియమాన్ని డాల్టన్ పాక్షిక పీడనము అంటారు. అయితే ఇక్కడ ఒక స్పష్టమైనటువంటి అంశం ఉన్నది. అది ఏంటంటే కొన్ని వాయువులు మాత్రమే డాల్టన్ పాక్షిక పీడనాన్ని
పాటిస్తాయి, కొన్ని వాయువులు పాటించవు. పాటించని వాయువులు అంటే ఇక్కడ ఒక కండిషన్ ఏంటంటే, ఏ వాయువుల మిశ్రమాన్ని అయితే తీసుకుంటామో వాటి మధ్యన రసాయనిక చర్య జరగకూడదు. ఒకవేళ రసాయనిక చర్య కనుక జరిగినట్లయితే పీడనంలో మార్పు వచ్చేస్తుంది. కాబట్టి డాల్టన్ పాక్షిక పీడనాల నియమం అనేది దానికి అనువర్తింపబడదు. అంచేత మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది ఏంటంటే, ఇక్కడ ముఖ్యంగా ఈ వాయువులకు వర్తించబడదండి. ఉదాహరణకు ఫస్ట్ది బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటివి, చాలా ఇంపార్టెంట్వి ఇవి. ఎగ్జామినేషన్ నెంబర్ 1, కార్బన్ మోనాక్సైడ్ క్లోరిన్తో చర్య నుండి ప్యాసజీన్ CuCl2 అనే కాంపౌండ్ ఏర్పాటు చేస్తుందండి. అందువల్ల డాల్టన్ పాక్షిక పీడనాల నియమము పాటించదు. రెండవది H2+Cl2, H2కు క్లోరిన్కు మధ్యన చర్య జరిగితే హైడ్రోజన్ క్లోరైడ్ ఏర్పడుతుంది. మూడవది ఇంకొక అంశాన్ని తీసుకొని నైట్రిక్ ఆక్సైడ్ క్లోరిన్కి మధ్యన చర్య జరుగుతుంది. అదేవిధంగా హైడ్రోజన్ ఫ్లోరిన్ కనుక ఉంచినట్లయితే వాటి మధ్యన చర్య జరిగి HF ఏర్పడుతుంది. అదేవిధంగా నైట్రిక్ ఆక్సైడ్ మరియు ఆక్సిజన్ మధ్యన చర్య జరిగి నైట్రోజన్ డయాక్సైడ్ ఏర్పడుతుంది. అదేవిధంగా అమ్మోనియా మరియు HCl మధ్యన చర్య జరిగి అమ్మోనియం క్లోరైడ్ ఏర్పడుతున్నది. కాబట్టి ఈ 6 రకాల మిశ్రమ వాయువులు అనేవి డాల్టన్ పాక్షిక పీడనాన్ని అనువర్తించినటువంటి వాయువు. కాబట్టి ఈ క్రింది వానులో ఏ వాయు మిశ్రమము డాల్టన్ పాక్షిక పీడనాల నియమాన్ని పాటించదు అని ఈ క్రింది వానులో ఏదైనా ఒకటి ఇచ్చి మిగిలినవి పాటించేవి ఇవ్వచ్చు, లేదా పాటించినటువంటివన్నీ ఇచ్చి 3 ఇచ్చి దాంతో పాటుగా పైవన్నీ ఇస్తే పైవన్నీ కూడా మనం రాయటానికి అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ అతి ముఖ్యమైనటువంటిది ఏంటంటే పాటించేవి, అంటే వాటి మధ్యన చర్య జరగనటువంటివి. ఉదాహరణకు నెంబర్ 1 తీసుకొని చూడండి, మీరు స్క్రీన్ పైన అబ్జర్వ్ చేయండి. నెంబర్ 1 నైట్రోజన్ మరియు హైడ్రోజన్లను కనుక తీసుకుంటే హైడ్రోజన్ల మధ్యన ఎటువంటి రసాయనిక చర్య జరగటం లేదు. కాబట్టి అంటే నార్మల్ టెంపరేచర్ వద్ద ఇక్కడ వాటి మధ్యన రసాయన చర్య జరిగి వేరే కాంపౌండ్గా మారట్లేదు. కాబట్టి ఈ డాల్టన్ పాక్షిక పీడనాన్ని పాటిస్తూ ఉన్నటువంటివి, అంటే చర్య జరగట్లేదు కాబట్టి N2H2ల మధ్యన ఒకటి, నెంబర్ 2 H2O2ల మధ్యన, నెంబర్ 3 నైట్రోజన్ ఆక్సిజన్ల మధ్యన, నెంబర్ 4 SO3O2ల మధ్యన, నెంబర్ 5 CO2SO2ల మధ్యన, నెంబర్ 6 NO2 మరియు O2ల మధ్యన. ఈ మిశ్రమాలను అనేవి డాల్టన్ పాక్షిక పీడనాల నియమాన్ని పాటించు వాయువులుగాను ముందు తీసుకున్నటువంటివేమో పాటించని వాయువులు. సాధారణంగా ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఈవెన్ గ్రూప్ 1 సివిల్స్ ప్రిలిమ్స్ లోపల కూడా డాల్టన్ పాక్షిక పీడనాల నియమం మీద ఈ క్రింది వాయు మిశ్రమం డాల్టన్ పాక్షిక పీడనాన్ని పాటిస్తుంది, ఈ క్రింది వాయు మిశ్రమం డాల్టన్ పాక్షిక పీడనాన్ని పాటించడం లేదు అనేది అడుగుతున్నాడు. కాబట్టి అక్కడ ఉండబడిన 6 మిశ్రమాలు, ఇక్కడ ఉండబడినటువంటి 6 మిశ్రమాలను కనుక గుర్తుపెట్టుకున్నట్లయితే మనకు ఎంట్రన్స్ లోపల చక్కగా జవాబు చేయడానికి అవకాశం ఉంటుంది. వాయు అణుచలన సిద్ధాంతాన్ని మ్యాక్స్వెల్, బోల్ట్జ్మాన్, క్లాసియస్ అనువారు వాయు అణుచలన సిద్ధాంతాన్ని తెలియజేశారు. రేపు అడగవచ్చు, వాయు అణుచలన సిద్ధాంతాన్ని తెలియజేసినటువంటి శాస్త్రవేత్తలు మ్యాక్స్వెల్, బోల్ట్జ్మాన్, క్లాసియస్ అనే శాస్త్రవేత్తలు ఈ వాయు అణుచలన సిద్ధాంతాన్ని తెలియజేయడం జరిగినది. దాని ప్రకారము దాని లోపల ఉండబడినటువంటి ప్రతిపాదనలు కనుక చూసినట్లయితే మొదటి ప్రతిపాదన వాయు అణుచలన సిద్ధాంతం అనేది ఆదర్శ వాయువులకు మాత్రమే వర్తించబడుతుంది అనేది మొదటి ప్రతిపాదన. రెండవది వాయువుల లోపల ఉండబడిన అతి చిన్న అణువుల మధ్యన జరిగే అభిఘాతాలు లేదా తాడనాలు అనేవి పాత్రపై కలగజేసినటువంటి అభిఘాతాలు అణువుల యొక్క చలన దిశను మార్చుతాయి. చూడండి, పాత్ర గోడలపైన కలగజేసేవి ఏం చేస్తాయి అంటే వాటి యొక్క చలన దిశను మార్చివేయటానికి కారణమవుతున్నవి. నెక్స్ట్ అదేవిధంగా అణువులు ఆక్రమించే ఘనపరిమాణం అనేది పాత్ర ఘనపరిమాణంతో పోల్చినట్లయితే చాలా స్వల్పంగా లేదా అత్యల్పంగా ఉంటుందని ఈ వాయు అణుచలన సిద్ధాంతం తెలియజేస్తుంది. నెక్స్ట్ తర్వాత వాయు అణువులు తటస్థంగా ఉండి వాటి మధ్యన ఎటువంటి ఆకర్షణ వికర్షణలు అనేవి ఉండవు అనేది కూడా ఈ వాయు అణుచలన సిద్ధాంతము తెలియజేస్తుంది. మరియు అణువులు చలనము, గురుత్వ ఆకర్షణ మీద ఆధారపడదు అన్నటువంటి విషయం కూడా ఈ వాయు అణుచలన సిద్ధాంతం తెలియజేస్తుంది. చూడండి, గమనించండి, అణువుల యొక్క చలనం అనేది గురుత్వ ఆకర్షణ మీద పనిచేయటం లేదు అన్నటువంటి విషయము మనకు తెలుస్తున్నది. అదేవిధంగా అణువులు పాత్ర గోడలపై ఏదైనా ఒక పాత్ర లోపల వాయువుని కనుక తీసుకున్నట్లయితే ఆ వాయువులోని అణువులు పాత్ర గోడలపై కలుగజేసే ఒత్తిడినే పీడనము అంటారు అన్నటువంటి విషయం మీకు తెలిసింది. పాత్ర గోడలపై కలుగజేసే ఒత్తిడే
పరమ ఉష్ణోగ్రతకు అనులోమానుపాతంలో ఉంటుంది అన్నటువంటి విషయం మీ అందరికీ తెలుసు. సరాసరి గతిశక్తి అనేది పరమ ఉష్ణోగ్రతకు అనులోమానుపాతంలో ఉంటున్నది అన్నటువంటి విషయం కూడా మీరు గమనించే ఉన్నారు. ఈ విధంగా మనము పదార్థ స్థితి మరియు వాయు నియమాలకు సంబంధించినటువంటి విషయాలు మనం గమనించాము. అందులో బాయిల్ నియమము 1, 2 చార్లెస్ నియమము, 3 అవగాడ్రో నియమము, 4 డాల్టన్ పాక్షిక పీడనాల నియమము, 5 గ్రహం వాయు వ్యాపన నియమము. ఈ 5 నియమాలకు సంబంధించినటువంటి గణితాత్మకమైనటువంటి వివరణలు, వాటికి సంబంధించినటువంటి అంశాలు, వాటితో పాటుగా ఆదర్శ వాయువులు అంటే ఏంటివి, నిజ వాయువులు అంటే ఏంటివి, తర్వాత ఆదర్శ ప్రవర్తన ఎటువంటి పరిస్థితి లోపల కలిగి చేస్తాయి అన్నటువంటి విషయాన్ని, అంటే వాయు అనుచలన సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టింది ఎవరు, వాటికి సంబంధించినటువంటి అంశాలను కూడా మనం చూడడం జరిగింది. గతంలో 2015 లోపల అడిగినటువంటి ప్రశ్న కూడా మీకు ముందుగానే గుర్తించడం జరిగింది. సముద్ర మట్టం నుంచి మనము ఎత్తుకు కనుక పోతున్నట్లయితే పీడనము, ఎత్తుకు పోయేటప్పుడు పీడనము తగ్గితే, సముద్ర మట్టం నుంచి లోతుకు పోయినట్లయితే పీడనము పెరుగుతూ ఉంటుంది. లోతుకు పోయినప్పుడేమో పెరుగుతుంది, ఎత్తుకు పోయినప్పుడేమో తగ్గుతుంది. గతంలో 2015లో అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే ఎత్తుకు పోయినప్పుడు పీడనం ఏమవుతుంది అంటే తగ్గుతుంది అనే గ్రాఫ్ని ఇవ్వటం జరిగినది. కాబట్టి చూడండి, ఒక్క యూనిట్ ద్వారా 1 లేదా 2 ప్రశ్నలు 3 ప్రశ్నలు రావచ్చు, కానీ ప్రతి ప్రశ్న కూడా డిసైడింగ్ ఫ్యాక్టరీ అన్నటువంటి విషయాన్ని దయచేసి మర్చిపోకూడదు. ఎందుకంటే అన్నీ నాకు తెలుసు అన్నటువంటి ఒక అహంభావత అనేది ఏం చేస్తుందంటే ఒక్కోసారి మనలో వెనక్కు నెట్టేస్తుంది. ఒక్కొక్క హాఫ్ మార్క్ అనేది డిసైడింగ్ ఫ్యాక్టర్. కాబట్టి దయచేసి డియర్ ఫ్రెండ్స్, మీరు ప్రతి చాప్టర్ను పూర్తిగా అనలైజేషన్ చేసిన తర్వాత, ఒక పూర్తి అవగాహన ఏర్పడిన తర్వాత మళ్ళీ ఒక్కసారి టెక్స్ట్ బుక్ మీరు ఓపెన్ చేసుకొని మీ ఓన్ వే లోపల కనుక వెళ్ళినట్లయితే డెఫినెట్గా మీరు ఈ ఎగ్జామినేషన్లో సక్సెస్ అవుతారని కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.